ఈయన పేరు రామన్న. ఈ ఊళ్ళో రామాలయం ఉంది. అందులో రాముడు ఉన్నాడన్న ధైర్యం కన్నా తమకు అండగా ఈ రామన్న ఉంటాడనే నమ్మకమే ఇక్కడి ప్రజలకు ఎక్కువ. ఈయన రామన్న మొదటి తమ్ముడు. పేరు వెంకన్న. అన్నమాటను జవదాటని మరో లక్ష్మణుడు. ఇక ఈయన రామన్న రెండో తమ్ముడు రమేష్. ఇతనికి కోపం ఎక్కువే, అయినా ప్రేమ కూడా ఎక్కువేనండి. అన్నమాట ఏమాత్రం జవదాటడు. ఇతని పేరు కాక. రామన్న కుటుంబానికి నమ్మిన బంటు. ఈవిడ రామన్న సతీమణి సీత. ఈవిడ సాక్షాత్తు ఆ జానకీదేవికి ఏమాత్రం తీసిపోని ఇల్లాలు. రాకేష్, రాకేష్, వదినే వస్తున్నా. టీ తాగుదురా. రవాణా నమస్తే. డాక్టర్ సార్ నమస్తే. రండి కూర్చోండి. టీ బాగుంది వదిలే. రాకేష్, నువ్వు ఉండే రూము పెద్దనే ఉంది కదా, మీ భార్య పిల్లలను తోలుకురావచ్చు కదా, నాకు కూడా తోడుకుంటారు. లచ్చవా, లచ్చవా, ఏరా వంట మనిషి వచ్చిందా? వచ్చిందమ్మా. వదినే, ఎక్కడ ట్రాన్స్ఫర్ వస్తే అక్కడ వెళ్ళే గుడ్ల డాక్టర్ నేను. టైంకు వండి పెట్టే దేవత లాంటి మీరుండగా, మంచిగా చూసుకునే రావణ్ ఉండగా ఇక్కడ పిల్లలు ఎందుకు? అక్కడ పిల్లలు చదువుకుంటారు కదా వదినే. మీరు మంచిగా చూసుకుంటాగా నాకెందుకు ఇక్కడికి? ఇదే చాలు వదినే నాకు ఇక్కడ. సరేనయ్యా, లంచ్కు తొందరగా రా, మీ అన్నతో కలిసి చేస్తాం. లచ్చవా, లచ్చవా, అచ్చి కప్పుల్ని. డాక్టర్ కాడ తీసుకోపోతా. నాకు ఎటు తిరగకుండా చేస్తావు బిడ్డ, నేను పెట్టలేం పడిపోతావు. మళ్ళా చెప్పే. అవునా, బర్రీందా? సరే, బెల్లం ముందు నువ్వులు పెట్టు, పాలు పడితే మాయి కూడా పడుతుంది. నమస్తే డాక్టర్ సాబ్. ఏం సంగతి ముఖేష్? ఏంద్రాబాయ్ దీన్ని పట్టుకొచ్చినావు? ఇది పుంజ పెట్టనా? పుంజే ఉన్నట్టుంది. పెట్టలేం పడిపోతాను. ఓహో, పుంజ పెట్టలేంబడి పోతాందా? పెట్టలేం పడిపోతాను. అరే బాయ్, నువ్వు పెళ్లి చేసుకో, దీనికి పెళ్లి అయ్యి నువ్వు పెంచినట్టు కండలు అది కూడా పెంచింది. సపరేట్గా పెళ్లి అయ్యి అటు ఇటు పోదు కొంటి. ఏం పని చేస్తా ఉన్నారా బాయ్ నువ్వు? ఏమన్నట్టే కండలు పెంచుడు అది కూడా చూడు, ఎర్ర బలిసింది. పెళ్లి అయ్యేదాన్ని సపరేట్గా పెళ్లి అంతేనా? అంతే, దానికి అదే మార్గం. లేకపోతే ఇంటికాడు ఉంటది. ఏం రవి? రమణ గారు, ఏం సంగతి చెప్పు. డాక్టర్ సాబ్, ఆవు చూడు కడతలేదు, దాని సంగతి ఏంది? చెక్ చేయరు మంచిగా. చూద్దాం. కడుపులో బాగా ఇబ్బంది ఉంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, బాగా ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కొంచెం మేత మంచిగా పెట్టుకోర్రి, ఇంత కాల్షియం పెట్టుర్రి, దాన మంచిగా పెట్టుర్రి, పత్తి పిండి ఇవన్నీ పెడితే దానికి ఏమైనా పానం వస్తే మనం గట్టిపించుకోవచ్చు.
విన్నారా రామన్న గారు? మీరు దాని పూర్తి బాధ్యత తీసుకోరు డాక్టర్ సాబ్. తప్ప మీరు 2 రోజులకోసారో 3 రోజులకోసారో వచ్చి చెక్ చేయండి. సరే దానికి కట్టేదాకా మీ బాధ్యత తీసుకోండి. సరే రామన్న గారు. ధీరజ్ సమజో. వెంకన్నా ఇది క్రాప్కు వచ్చింది. చుట్టుపక్కల మంచి సాగు చేయించి వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ డ్రిప్ ను చూపించి సరి చేపి. సరే అన్న ఇవాళ ఎందుకంటే వాటరే ఇంపార్టెంట్ క్రాప్కి వచ్చింది కాబట్టి. ఇవాళ రిపేరింగ్ తీసుకొచ్చి అది చేపిస్తాను. చూడు తమ్ముడు, రమేష్ వారం రోజుల జాతర ఉంది తమ్ముడు. చెల్లెను బావను తోలుకొని రావాలి నువ్వు. సరే అన్న తీసుకొస్తా. ఓకేరా వెంకన్న అన్న. మనము ఇంటి దగ్గర ఉన్న డైరీ ఫామ్ లోని ఎరువు తీసుకొచ్చి రేపు జల్లిపి దగ్గరుండి. అన్న రేపు వీలు కాదన్న, మరదలను హాస్పిటల్ చెకప్ తీసుకుపోయేది ఉంది. సరే తమ్ముడు, మరదలను హాస్పిటల్ తీసుకెళ్ళి అంతా రమేష్ స్టడీ చేసుకుంటాడు. చల్లిపిస్తాడు దగ్గరుండి. నువ్వు వైరత. సరే అన్న, నేను చల్లిపిస్తా అన్న, నేను చూసుకుంటా. అన్న హాస్పిటల్ పోయిరా. కాకా కాక సుమలత ఎక్కన్నది? వాళ్ళ అమ్మగారి ఇంటికన్నా ఉంది. రేపు వెళ్ళి చెకప్ చేయించుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికాడ పడగొట్టేస్తా. అంటే డెలివరీ అక్కన్నా ఇక్కన్నా? అక్కడనే వాళ్ళ అక్కడనే అమ్మగారి కదా. ఇంటికాడ. కాకా సుమలత డెలివరీ కాగానే చిన్న తమ్మునికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఓకే కాకా, చేద్దాం. రామన్న సహోదరి మేఘమాల. ఊరంతా రామన్న మాట వింటే రామన్న మాత్రం తన చెల్లెలి మాట జవదాటడు. చెల్లెలంటే ఆయనకి ఆరో ప్రాణం. బాగున్నావారా? బాగున్నా వదిన. ఇప్పుడేనా రావడం? ఇప్పుడే వస్తున్నా. అన్న బాగున్నావా? కాక బాగున్నావానే? బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నా. చెల్లె బావేడురా. వస్తాడు. సరే ఇంట్లో పోదాం పద. సరే వదిన. రావణ మంచిగా చూసుకుంటాడు, ఎంత ముద్దుగా చూసుకుంటాడు. కొంచెం దాన కొంచెం ఎక్కువ పెడితే అయిపో. సరే పర్లేదు. ఈ పౌరుడు పని చేసే పౌరంతోనే తలకాయ నొప్పి ఉన్నది. ఇది ఒకటి బక్కగా ఉన్నది, దీనికి దాన బాగా పెట్టాలి. సరే ఏంది కాక గిడ ఊపుకున్నావు? ఏమైంది గిట్లా ఊపుకున్నావేంది? పెద్ద పరిశాన్ వచ్చి పడేది డాక్టర్ సాబ్. అర్రే ఏం పరిశాన్ వచ్చింది గంటగానం? ఏమైంది? భార్య పాలు ఇస్తలేదు. నిన్నటిదాకా మంచిగా పాలు ఇచ్చింది, ఇవాళ పాలు ఎగబట్టి. ఏమైంది మరి కాక? ఒక్కసారిలే ఇటరా 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 సరే ఇటు రాయే. ఏంది ఇది? గిరి 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 ఇది ముర్రే కదా? మిర్ర తింటాను, బొర్ర వేస్తాను. ఆ బర్రెకు ఇంత మోపేడు గట్టి కూడా ఎత్తలేవు. అది లీటరు 1/2 లీటరు పాలు లటుక్కొని పోసుకొని బొర్ర వేస్తాను. దానికి దాను గడ్డు ఇంత పెడితే అది పాలిస్తుంది. పాలిత్తలేదు అంటే ఏడికెళ్ళి ఇస్తుందే? ఏడికెళ్ళి అలిగినావు? పెంచిండు బొర్ర. వదిన, చెల్లెనేమన్నా అబ్జర్వ్ చేశారా? చెల్లె పరిస్థితి ఏం బాగాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త బావ రోజు టార్చర్ పెడతారు. నాకు చెల్లె ఈ విషయం చెప్పకపోయినా ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసింది.
ఎటు పోతానవురా? అడ కూసో. ఏందమ్మా? నీ పెళ్ళం ఏమనుకుంటాందిరా? పెద్ద కోటేశ్వరాలు ఇంట్లోకి వెళ్ళి వచ్చినన్న పొగరా? ఏ పని చెప్పినా చేస్తలేదు. నేను చెప్పిన పనులు పక్కకు పెట్టి దానికి నచ్చిన పనులు చేస్తాంది. కూర వండితే ఉప్పు తక్కువ, ఛాయ్ పెడితే చక్కెర ఎక్కువ. ఇదే నారా దాని పద్ధతి? చెప్తావా నన్ను చెప్పమంటావా? పొలము కలుపుకొచ్చింది, ఇంట్లోండి ఏం చేస్తుందిరా? దాన్ని బొమ్మను కూలోళ్ళని పెట్టాలంటే కైకిలు 1000 రూపాయలు అడుగుతాను. ఏ నుంచి వస్తాయిరా ఇవన్నీ? సరే అమ్మా, నేను సాయంత్రం వచ్చినాక మాట్లాడదాం. ఏ ఉన్నవానే ఆ నూనె పట్టుకరా, తలొత్తుదు. సంతోషు ఏం చెప్పినా పని చేస్తలేదు, ఇంటలేదు నా మాట. నువ్వు మందలిస్తావా, నన్ను అడుగుమంటావా? దానికి భయపడతావేందే? ఏయ్ ఉన్నవానే, ఏ మేఘా ఇట్రా. ఏందే ఒక్కసారి పిలిస్తే అచ్చుడు తెలియదా? మా అమ్మ ఏం తింటలేవాట? బాగా చదువుకున్నానా? బాగా పైసలు ఉన్నాయని? లేకపోతే మీ అన్నగారు జమీందారులు అని చెప్పి అదైతున్నావా? అంతగానో నువ్వు ఏం చదివినవే? ఎంబీఏ. నేనేం చదివినే? ఎంబీఏ. దీనికే ఇంత ఫకరా? మా అమ్మ కాళ్ళు ఒత్తుమంటే ఒత్తాలే, తలకే పట్టమంట పట్టాలే. అర్థమైందా? ఏం చెప్పినా చెయ్యాలే. వింటున్నావా? లేదండి, అత్తమ్మ చెప్పిన పనులన్నీ ఇంట్లోనే చేస్తున్నా. నేను పొలం పనులు నాకు రావండి. కావాలంటే నేను నేర్చుకొని చేస్తా. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. నేర్చుకున్నాడేందే? పోతే అదే వస్తుంది. రేపటికెళ్ళి నాడు నీకు ట్రైనింగ్ పెడతానుకుంటున్నావా? అయినా నీకెందుకే అంత ఫకరు? నీ అన్నల బలం చూసుకోనా? అత్తమ్మ మీరు ఏదన్నా ఉంటే నన్నానండి. మా అన్న వాళ్ళు ఏమన్నారు? వాళ్ళని ఎందుకు అంటున్నారు? ఏందే మా అమ్మ ఏమన్నది ఇప్పుడు? మీ అన్నగారిని ఒక మాట అనే గొప్ప పొడుచుకొస్తుంది. అంత గొప్పలానే మీ అన్నగారు? మాకంటే గొప్పలానే? పిల్లనిచ్చినాక మా కిందోళ్ళు మా చెప్పు తెతలు ఉండాలి. అర్థమైందా? నువ్వు బాగా మాట్లాడుతాను అన్నగాలని. సంతోష్, నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తూనే ఉన్నా. నువ్వేదన్నా అనాలనుకుంటే నన్నాను. మా అన్న వాళ్ళని ఎందుకు అంటున్నావు? మా అన్న వాళ్ళని అంటే మాత్రం మర్యాదగా ఉండదు. అర్థమవుతుందా? డబ్బులు ఆస్తులు అంటావా? నీకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నోళ్ళు. కానీ నేను ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదే. నువ్వే పని చేసినా ఇప్పటి వరకు కూడా అదే పని చేస్తూనే ఉన్నా నేను. అర్థం చేసుకో సంతోష్. నీకు పని శాత కాకపోతే చెప్పు. ఆస్తులు కావాలా, పైసలు కావాలా? నేను ఇక్కడ ఉండి మా అన్నకు ఫోన్ చేస్తా. ఏదంటే అది ఇచ్చిపోతారు. ఏందే బాగా మాట్లాడతాను నా కొడుకు మీదకి? నీకు ఎట్లా కనబడతాండే? వాణ్ణి వీడిని నడుపుకున్నట్టు కనబడతాండా? అత్తమ్మ మీరు కాళ్ళు ఒత్తుమంటే కాళ్ళు ఒత్తినా, నా కన్న తల్లి అనుకోని. తలకే ఒత్తుమంటే తలకే ఒత్తినా. మీ కొడుకుని ఒక్క మాట అంటేనే మీకు అంత కోపం వస్తే మరి నాన్నల్ని అన్ని మాటలు అంటున్నారు. నాకు ఇంత కోపం రావాలత్తమ్మా. ఏందే మా అమ్మకి బాగా ఎదురు మాట్లాడతాను? మీ అన్నగారు తొక్కపోతుందానే? అనుడు కాదు, తేడా అంతా. నువ్వు వాళ్ళని తంతావా? వాళ్ళ చేతిలో నువ్వు దావకుంటుండే 50 ఫస్ట్. అది మాటలు ఎక్కువ మాట్లాడతాను, నువ్వు రద్దు పెట్టుకో. ఎక్కువే మాట్లాడలే, ఉన్నదనే మాట్లాడుతున్నా. మీరిద్దరు కలిసి ఇన్ని రోజులు నన్ను ఎంత టార్చర్ చేసినా నేను ఏ ఒక్క విషయం కూడా నా అన్నగాళ్ళకి చెప్పలేదు. అంటే అర్థం చేసుకోవాలి నువ్వు. ఇప్పటి వరకు నేను అన్న గిది నా పరిస్థితి అని చెప్పిన రోజు మీ ఇద్దరికి ఉంటది జాగ్రత్త. చెప్పుకోపోవే, మాకేందే ఉండేది? ఏం చేస్తారా మీ వాళ్ళు? అంటే నేను చెప్పలేనే కదా నీది ధైర్యం. చెప్పి చూస్తా. చెప్పుకోవే. చెప్తాను చెప్తున్నా కదా. ఏందే మీ అన్నలో చెప్తావా? ఏం చెప్తారు మీ అన్నని చెప్తే? చెప్పి చూడు ఏమవుతుందో. మీ అన్నల సంగతి అవుతుంది, నీ సంగతి అవుతుంది. ఏం చెప్తారే మీ అన్నలు? కొడతారా? అంతదాకా సీరి పారత మీ అన్నగారు ఏమనుకుంటారు? అరే వాళ్ళని నువ్వు కాదురా చంపేది. ఇంకొక మాట నువ్వు వాళ్ళని అన్నావనుకో, ఇక్కడ నేనే నిన్ను చంపుతా. ఏంది నువ్వు నన్ను చంపేది? నేనే నిన్ను చంపుతాను. ఆగురో, చెప్పు తినవి ఇంత కూడా. నువ్వు ఆగరాదే. చేసిందంతా వేసి మళ్ళీ ఆపుతున్నావా? ఛీ! ఇక్కడ జరిగిందంతా మా అన్నలకి చెప్పేంత తెలివి తక్కువదాన్ని కాదు. అర్థమైందా? నీకు లేకపోవచ్చు బుద్ధి, నాకేతుంది. ఎవరిని బెదిరిస్తానవే? చెప్పుకోపోవే. ఎవడేం చేస్తావు నేను కూడా చూస్తా. మా ఇంటి అనురాగం గురించి
మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. వదిన కారం ఉంది. అయ్యో కారంగా ఉందా? లచ్చవని చెప్తుంది కారం తక్కువ ఏమని. నెయ్యి వేసుకురావన్నా? వద్దు. అవును వదిన, ఇప్పుడు అంటే నువ్వు ఇక్కడ తినబెడుతున్నావు నాకు ప్రేమతోటి. మరి అత్తగారి ఇంటికి పోయినాక అక్కడ ఎవరు తినబెడతారు చెప్పు? మీ ఆయన తినిపిస్తాడు కదా. ఒకవేళ మీ ఆయన తినిపించలేదనుకో, నువ్వు ఇక్కడికి వచ్చేసి నేను తినిపిస్తా కదా. నిజమా? అవును. థ్యాంక్ యూ. నువ్వు ఆగరాదురా. రేపో మాపో వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది, అది ఎట్లాగ పోతుంది కదా, అప్పుడు చూద్దాం. అవునయ్యా, నాకు కూడా అనుమానం వస్తుంది. తల్లిని కాకపోయినా నేను తల్లి లాంటి దాన్నే కదా. ఆమె మనసు నాకు తెలుసు. అప్పుడప్పుడు నిద్రలో కూడా ఉలికి పడుతుంది. ఏం చేయను, కానీ విషయం అయితే మీ అన్నయ్యకి చెప్పకు. అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడు. అన్నయ్యకి తెలియక ముందుకే నేను చెల్లితో మాట్లాడతా. సరే వదిన, మాట్లాడండి. ఎస్ఐ గారు బాగున్నారా? మరి జాతర దగ్గరికి వస్తుంది, సో కొంచెం మీరు కూడా ఫోకస్ చేయాలి మా గ్రామం పైన. మరి క్రితంసారి కన్నా కూడా జాతర ఏర్పాట్లు చాలా భారీగా చేస్తున్నాము. ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. రామన్న గారి గురించి తెలిసిన ఎవరు కూడా ఎట్లాంటి చిల్లర పనులకు, ఎలాంటి అగత్యాలకు ధైర్యం చేయరు. కానీ దూర ప్రాంతాల నుండి స్నేహితుల పేరిట, బంధువుల పేరిట వచ్చేటువంటి జనాల్ని మాత్రం మీరు ఒక కంట కనిపెట్టాలి. ఏ కోశాన కూడా జాతరలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. మీరు మీ సిబ్బంది 3 రోజులు ముందుగానే గ్రామంలో విడిది చేయండి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రామన్న అరేంజ్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా జాతరలో చిన్న డిస్టర్బెన్స్ కూడా మాకు కనబడకూడదు, వినబడకూడదు. అది మీ బాధ్యత ఇక. ఎందుకంటే మా రామన్న గారి గురించి మీకు తెలియంది కాదు. చుట్టూ 40 గ్రామాల ప్రజలు ఆయన దేవుడనే కొలుస్తారు. మా గ్రామంలో రామాలయంలో రాముడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఈ రామన్న ఉన్నాడంటే ఊరి ప్రజలందరికీ ఆయన దేవుడు ఉన్నట్టే. సో అట్లాంటి వ్యక్తిత్వం మా రామన్నది. రామన్నకు తగ్గట్టే ఆయన సతీమణి సీతమ్మ గారు, ఆ జానకి దేవి సాక్షాత్తు సీతమ్మ గారు దిగి వచ్చినట్టే ఉంటారు. సో ఈ దంపతులను చూసి ఊరంతా ముచ్చటపడతారు. ఇంకా వారి సోదరు గురించి చెప్పక్కర్లేదు. ఆవిడ పుట్టినప్పుడు మా ఊళ్ళో గతంలో ఏ రోజు జరగని పండుగలు, ఏ రోజు జరగని వైభోగాలు ఆవిడ పుట్టినప్పటి నుంచే మా ఊళ్ళో అసలు సిసలైన పండగ అనేది కనబడుతుంది. అంత గొప్పగా జరుపుకుంటారు. సో వారి తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఏమాత్రం తీసిపోరు. అట్లాంటి కుటుంబం వారిది. తరతరాల నుంచి చూస్తున్నాం, మా తాతల నుంచి, వాళ్ళ తాతల నుంచి. సో రామన్న గారంటే ఇప్పుడున్నటువంటి ప్రజలకి ఇంకా ఏ సందేహము లేదు, సాక్షాత్తు భగవంతుడనే కొలుస్తారు. అట్లాంటి రామన్న ఉన్న ఊళ్ళో, అట్లాంటి రామన్న గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పండగ ఏ రేంజ్లో ఉండాలంటే ఏ కోశాన కూడా ఎట్టి పరిస్థితుల్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా మాకు వినబడకూడదు. నేను మరీ చెప్తున్నాను ఎస్ఐ గారు, మేము మీకు చెప్పాల్సింది కాదు, మీకు తెలియంది కాదు, అయినా ఒకసారి గుర్తు చేయాలనే విషయాలన్నీ చెప్తున్నాను. చాలా సీరియస్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. మీ సిబ్బంది అందరికీ కూడా 1-2 సార్లు ట్రైనింగ్ ఇవ్వండి. ఎలాంటి కొత్త వ్యక్తులు, ఎలాంటి అరాచకమైనటువంటి పదజాలము, మనుషులు, ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఏదన్నా ఉంటే తర్వాత రామన్న గారు చూసుకుంటారు. కానీ జాతర మాత్రం చుట్టూ 100 గ్రామాలు ముక్కున వేలేసుకుని చెప్పుకునేలాగా ఉండాలి. అర్థమైందా అండి? చరణ్ రాజ్, జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు చెప్పిన విధంగానే
ఎస్ఐ గారు మీరు కూడా పర్యవేక్షణ చేసి చుట్టుపక్కల 10 గ్రామాల వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను చూసుకుంటున్నా. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ముందుబడి చేస్తున్నా. మీరు కూడా పర్యవేక్షణ చేసి ఎలాంటి ఇంతకుముందు జరిగిన విధంగా ఏమి ఇబ్బంది లేకుండా మీరు మంచిగా చేసి మీ సిబ్బంది కూడా చెప్పి మంచి పర్యవేక్షణ చేయండి. చరణ్ రాజు గారు అన్నట్టు ఈ 10 గ్రామాల ప్రజలకు ఇలాంటి అసౌకర్యం ఏర్పడకుండా జాతర అంగరంగ వైభవంగా తరతరాలు చెప్పుకునే విధంగా మళ్ళొక్కసారి మన జాతరను ఘనంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎలాంటి అసౌకర్యం ఉండద్దు. ఖర్చు కూడా ఎంతో పోయేది లేదు. నా తమ్ముళ్ళు కూడా ఉండరు, వాళ్ళ సేవలు కూడా తీసుకోండి. డాక్టర్ గారు మీ వంతు కూడా ప్రయత్నం చేయరి, మాకు కాకుంటాడు. అదేవిధంగా మీ సిబ్బంది మీరు తప్పకుండా మీ సేవలు అందించి మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి జాతరను మంచిగా జరిపించాలని మరొకసారి కోరుకుంటున్నా. చరణ్ గారు దగ్గర నుండి చూసుకోవాలి. సార్ మీరు కూడా తప్పకుండా రామన్న గారు జాతరను దిగ్విజయంగా చేస్తాం. మీ సహకారం కూడా, ఊరు సహకారం అందరూ కూడా ఉండాలి. మా టీం మొత్తం కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా జాతరలో 2 రోజులు బిఫోరే అందరినీ కూడా పైరా చేసి జాగ్రత్తగా అందరం కలిసి నిర్వహిస్తాం. ఓకే సార్, మీరు చెప్పిన విధంగా కూడా మన అందరం కూడా కలిసి దీన్ని దిగ్విజయం చేస్తాం. జాతరను తప్పకుండా చేద్దాం. అన్నయ్య, పిన్ని బాగున్నారా? చరణ్ రాజు బావగారు, డాక్టర్ గారండి, బావగారండి, ఎస్ఐ గారండి, మా బావగారు. చెల్లె భవన్ లోపల తీసుకెళ్ళరా. వెళ్ళండి బాగా, కూర్చోండి. ఎస్ఐ గారు అందరు కూర్చోండి. చరణ్ సార్ కూర్చోండి. సీత, చెప్పండి. జాతర ఖర్చుల కొరకు చరణ్కు పైసలు ఇయ్యి. సరేనండి. తమ్ముడు దగ్గర నుండి చూసుకో చరణ్తోనండి. ఓకే సార్, కలుస్తాం. సార్ నమస్తే సార్. గుర్తుపట్టినా సార్? పట్టిన రామన్న భావాన్ని ఇప్పుడే గుర్తుపట్టిన, కానీ జాగ్రత్త. రామన్న విలువ కాపాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే 2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినావు, 3వసారి దొరకకు. జాగ్రత్త. రామన్న విలువ కాపాడు. బావగారు, మీ పెళ్ళైనాక మొదటిసారి జాతర సందర్భంగా మా ఇంటికి వచ్చింది మీరు. మీకేం కావాలో చెప్పండి. సీత, నువ్వు దగ్గరుండి చెల్లెని తీసుకెళ్ళి గోల్డ్లో ఏదో కొత్త డిజైన్ వచ్చిందట, నాకు శివ అదేమంటారు, ఏ డిజైన్ నచ్చితే చెల్లెకు ఆ డిజైన్ తీసుకో గోల్డ్లో. అత్తమ్మ కూడా నెక్లెస్ అడిగితే నెక్లెస్, ఇంకేది నచ్చితే అది అత్తమ్మ కూడా మంచి తీసుకోరు గోల్డ్లో. అట్లనే ఇద్దరికి, చెల్లెకు అత్తమ్మ కూడా బట్టలు తీసుకోండి. షాపింగ్ చేసి ఎంత సమయమైనా పర్లేదు, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా మంచిగా హూందాగా కనపడాలి వాళ్ళ జాతరలో, ఆ విధంగా ఉంటే తీసుకోండి. తమ్ముడు వెంకన్న, బావగారిని దగ్గరుండి ఏం కావాలనో బావగారికి ఏది కూడా తక్కువ కాకుండా చూసుకోవాలి. ఏది కూడా నువ్వు ఇంకో పనే పెట్టుకోవద్దు. బావగారు దగ్గరుండి ఏం కావాలనో ప్రత్యేకించి బావను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఓకే అన్నగారు.
బావగారు మా ఊరి జాతరలో మొదటి బోనం మా ఇంట్లోకి వెళ్ళి వెళ్తుంది. అది కూడా మా చెల్లె నెత్తిన బోనం పెట్టుకొని బయటికి వెళ్తుంది. ఊరంతా ఒకెత్తు, మీరు మాకు ఒకెత్తు. మీకు ఏది కావాలన్నా కూడా తమ్ముడు దగ్గర చూసుకుంటాడు. మీరు ఆర్డర్ వేయాల్సిందే, మీకు ఏం కావాలన్నా కూడా బాజాప్తుగా. ఓకేనా బావగారు? బావగారు జాతర వచ్చిందంటే పండగే, కానీ మా చెల్లె మీరు వచ్చారంటే మా ఊరంతా పండగే. సరే అండి, చూసినవారా మీ అన్నయ్యలకు నువ్వంటే ఎంత ప్రాణము. చెల్లెన వరకు ఏది పడితే అది కొని అని అన్నారు. అదే నా కోసం ఒక్క మాటన గుర్తు చేసిండ మీ అన్నయ్య. అందుకే నువ్వంటే అంత ప్రాణం అన్నమాట మీ అన్నయ్యలకు. సరేనా వదిన, రెడీగా ఉండు. పిన్ని మీరు కూడా రెడీగా ఉండు, రేపు షాపింగ్కి వెళ్దాం. వదిన, మనతో పాటు సుమలత వదినను కూడా తీసుకొని వెళ్దాం రేపు షాపింగ్కి. సరేరా? అరే నడిపన్నా, ఏమంటారా? నువ్వు వెళ్ళి వదినను తీసుకొని రా, అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. వదిన ఇప్పుడు ఎట్లా వస్తుందిరా? డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్ వెళ్తాం. కాకా ముచ్చట్లాగుంది, చీకటైతుంది. బావ గురించి మందు తెప్పించినావు కదా, ఫారం మందు, అదేదో కానీ తప్ప అండి. రాజు, మందు బస్తాలు సరిపోయినాయా? ఇంకేమన్నా తీసుకురావాలా? కాదు మరి, నేను ఇప్పుడు అటే పొలం దిక్కొస్తున్నా, సరిపోకపోతే తీసుకొస్తా అట్లా. సరే రాజు, నేను వస్తున్నా. బా ఎటు వేస్తున్నావు బాబు? జాతర మంచిగా జరిగిందా? బాగా జరిగింది రమేష్. నేను ఎప్పటి నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా బాబు. మీ ఇంటికాడ జరిగే ప్రతి విషయాలు నాకు తెలుసు బాబు. మీరు మా చెల్లెని ఎంత ఇబ్బంది పెడతారో, ఎంత టార్చర్ పెడతారో నాకు అన్నీ తెలుసు. కానీ ఈ విషయం ఎప్పుడు కూడా మా చెల్లె ఒక్కసారి కూడా చెప్పలేదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాళ్ళం. కాళ్ళు పట్టుకున్న వాళ్ళకు జుట్టు పట్టుకోవడం పెద్ద విషయం కాదు. మా చెల్లె అంటే మా ముగ్గురు అన్నదమ్ములకు పంచ ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన మా చెల్లె మీ ఇంట్లో అంత టార్చర్ పెడుతుందని నాకు తెలిసినప్పుడు మస్తు బాగా అనిపించింది బాబు. కానీ ఈ విషయం నాకు తెలిసింది, కానీ మా పెద్దన్నకు తెలిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. బావా, మా ఇంట్లో అనురాగాలే కాదు, మా ఒంట్లో ఆవేశాలు కూడా ఎక్కువే. అది గుర్తుపెట్టుకో. మేఘా, నేను ఈ జాతరకు వచ్చినాక ఎంత తప్పు చేసినో నాకు అర్థమవుతుంది. మీ ఇంట్లో అనురాగం, మీ అన్నదమ్ముల ప్రేమ నిజంగా చూస్తుంటే ఎంత తప్పు చేసిన అన్నది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలా చిత్రహింసలకు గురి చేసిన, నాకు తప్పైంది మేఘా. మీరేంటండి నాకు సారీ చెప్తున్నారు? మీరు అనేవాళ్ళు నేను పడేదాన్ని. నేను ఈ విషయం ఎప్పుడో మర్చిపోయినా కదా, మీరెందుకు బాధపడుతున్నారు మళ్ళీ గుర్తు చేసుకొని? ఏమైనా మీ ప్రేమానురాగాలు నిజంగా వేరే. నేను
మీ అన్నదమ్ములు ఇలా ఉంటారు అనుకోలేదు. బాగా తప్పుగా అర్థం చేసుకున్నా. అయినా మనలో జరిగిన విషయాలు మీ అన్న వాళ్ళకి తెలియదా? నువ్వు చెప్పలేదా? నేను చెప్పను, ఇప్పటికీ చెప్పలేను కూడా. చెప్పి మీ విలువ నేను తగ్గించలేనండి. పెళ్లి కాక ముందు ఈ ఇంటి పేరును మోసా, పెళ్ళయ్యాక మన ఇంటి పేరును మోస్తున్నా. అయినా అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి నేనెట్లా మన ఇంటి పేరుని జడగొడతాను అనుకుంటున్నారండి? చెప్పి మీ విలువ నేను ఎప్పటికీ తగ్గించలేను. మీరు అది అర్థం చేసుకుంటే నాకు అదే సంతోషం. అత్తమ్మదేముందండి, చిన్నప్పటి నుంచి మాకు తల్లి లేదు, ఆమెనే నా తల్లిగా భావించిన. మా అమ్మ అయితే నన్ను తిట్టదా? దాంట్లో ఏముందండి. బిడ్డ, నిన్ను బాధ పెట్టి చాలా తప్పు చేసినాం బిడ్డ. మేము ఇంత మంచి గుణం ఉందని మేము అర్థం చేసుకోలేకపోయినాం. నన్ను క్షమించు నాన్న. అయ్యో అత్తమ్మ, మీరేంటి నన్ను క్షమించమని అడుగుతున్నారు? నా తల్లే కదా మీరు కూడా, ఎందుకట్లా? బిడ్డ, ఈ విషయము మీ అన్నలకు కానీ మీ వదినలకు కానీ ఎవ్వరికి చెప్పకు, సరేనా? అన్నయ్య, చిన్నమ్మ, మీ విషయం అంతా నాకు తెలుసు. నాకే కాదు, మా చిన్న మరిదికి కూడా తెలుసు. ఆయనే వాళ్ళ అన్నయ్యలకు కూడా చెప్పకుండా నాకు చెప్పిండు. అయినా ప్రస్తుతానికి ఇప్పుడు లేడు, హైదరాబాద్కి వెళ్ళిండు. కానీ మా ఆడబిడ్డ, మా బిడ్డ ఈ ఊరికే ఆడబిడ్డ అయినా మీరు ఎన్నో బాధలకు గురి చేసిళ్ళు. కానీ ఒక్కరోజు కూడా ఆమె నోరు విప్పి మాకు చెప్పుకోలేదు. మేఘమాలకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నేనే అమ్మలా చూసుకుంటున్నా. ఆమె ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే అల్లారు ముద్దుగా పెరిగింది. అయినా అన్నయ్య, చిన్నమ్మ, మీ బాధ ఏంటి? మీకేం కావాలి? మీకేం కావాలన్నా చెప్పండి, వాళ్ళ అన్నయ్యలకు చెప్పి నేను ఒప్పిస్తా. వాళ్ళ అన్నయ్యలు ఆమె విషయంలో దేనికి వెనకాడరు. చెల్ల నోరేసి అడగాలే కానీ ఏదైనా ఇస్తారు, దేనికైనా సిద్ధమవుతారు. మీకేదైనా మనసులో ఏదైనా ఉంటే చెప్పండి. మీకు ఆస్తులు కావాలా, బంగారం కావాలా, భూములు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి. కానీ మాకున్న ఒక్కగానొక్క ఆడబిడ్డ, మా ఇంటి బిడ్డ, దయచేసి మీరు బాధ పెట్టకండి. అన్నయ్య, దయచేసి మళ్ళోసారి పరిస్థితి రానివ్వకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళ అన్నయ్యలను బాధ పెట్టకండి అమ్మ. అయ్యో బిడ్డ, నువ్వెందుకు ఏడుస్తాను? మీ ఆడబిడ్డే కాదు, ఇప్పటి నుంచి మేఘన నా బిడ్డ, మంచిగా చూసుకుంటా, సరేనా? వదినా, అత్తమ్మ, ఏంటో విషయం చెప్పడం మర్చిపోయినా. అవునా, ఏంటి? నాకు ఇప్పుడు 2వ నెల వదినా. బంగారు తల్లి, ఇప్పుడే మీ అన్నయ్యకి చెప్తాం పదరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుల్తానాబాద్ ముచ్చట్లు. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.